ఆజ్ఞలను ప్రేమించి నా యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి వారిని 1000 తరములు నేను వారిని కరుణిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, అనుసరించువాడు 1000 తరములు నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవుడు చెబుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు మనకి యేసయ్యని ప్రేమించటం అనేది తెలియాలి. రెండవది ఆయన ఆజ్ఞలను పాటించటం అనేది తెలియాలి. మూడవది ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, మా తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లా ఉంటారో మేము చూడలేదంటారు. కొంతమంది ఏమంటారంటే మా తల్లిదండ్రులు మేము చూడలేదంటారు. కొన్నిసార్లు ఏం చేసుకున్నామో కానీ మా పితరులు చేసిన పాపాలేమో మమ్మల్ని ఇలాగా శాపంలో తీసుకెళ్ళిందంటారు. కొంతమంది అంటారు అసలు ఏ కుటుంబంలో పుట్టానో అని బాధపడతా ఉంటారు. దేవుడు అలా అనట్లేదు. ఎందుచేతనో దేవుడు నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. నీ పితరులు ఒకవేళ దోషం చేసినా నేను నిన్ను కరుణిస్తాను అంటున్నాడు. అయితే మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, లోపం లేకుండా దేవుణ్ణి ప్రేమించాలి. కొన్నిసార్లు అంటారు అమ్మాయి అన్నీ చేసేవాళ్ళే కానీ అది ఒక్కటే మాత్రం సరిగ్గా చేయలేదంటారు. కొన్నిసార్లు అంటారు అబ్బాయి నువ్వు అంత బాగా చేసావు కానీ ఆ ఒక్క విషయంలో సరిగ్గా చేయలేదు. అమ్మాయి నువ్వు అన్ని మాటలు చక్కగా విన్నావు కానీ ఆ ఒక్క మాట మాత్రం నా మాటను వినలేదు. అంటే ఏదో ఒకటి కొరత కొదువ మన్ను చేసావు నాకంటాం. దేవుడు కూడా అంటాడు నన్ను ప్రేమించే విషయంలో లోపం లేకుండా ప్రేమించు. నన్ను ప్రేమించటం అంటే నీ ప్రాణాన్ని కూడా నా కొరకు అర్పించేటట్లుగా ఉండాలి. యేసు ప్రభు అంటాడు పేతుర్ని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. నీ కోసం ప్రాణం ఇస్తానయ్యా అంటాడు. ఏమి ప్రాణం ఇస్తావేమోలే కానీ నేనే తెలియదు నా అబద్ధం 3 సార్లు ఆడుతావు పేతురు అన్నాడు. అంటే దేవునికి తెలుసు ఎవరు దేవుని ఇష్టంగా ఎక్కువగా ప్రేమిస్తున్నారో. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు అన్నిటినీ నువ్వు ప్రేమిస్తున్నావు నాకు తెలియదులే కానీ దేవుడు అంటాడు నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించాలి. మన ప్రాణము కన్నా ఎక్కువగా ఆయన ప్రేమించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన చేసిన మేలులని మర్చిపోవద్దు అంటున్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడంటే తన ప్రాణానికి చెప్తున్నాడు. ప్రాణమా నువ్వు మర్చిపోతున్నావు దేవుణ్ణి, గుర్తుపెట్టుకో, ఆయన నీకు ఎన్నో మేలులు చేశాడు అని గుర్తు చేస్తున్నాడు. ప్రాణాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం అనేది నువ్వు చేయాలి. రెండవది ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలి. ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం. దేవుడు పరలోకంలో మోషే ద్వారా 10 ఆజ్ఞలు అగ్నిల నుండి రాపించాడు. ఆ 10 ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలని మనం మర్చిపోతున్నామేమో. అందుకని దేవుడు అంటాడు నువ్వు నా ఆజ్ఞలను పాటించువాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో దేవుని చెబుతున్నాడంటే నన్ను అనుసరించమని అని చెప్తున్నాడు. అప్పుడు మనకు కలిగేది ఏంటంటే మన బిడ్డలని మన కుటుంబాలని 1000 తరములుగా ఆశీర్వదిస్తాడు, 1000 తరములుగా దీవిస్తాడు. ఒక్క తరమే మనకి సరిగ్గా ఉండదనుకో, 1000 తరాలు కూడా ఆయన కరుణ కటాక్షాలతో మనం నింపుతాడు. మనల్ని దేవుడు మన కుటుంబాన్ని అనాథలుగా విడిచిపెట్టాడు. ఆయన అంటాడు ఇదిగో నేను నీ కుటుంబాన్ని 1000 తరాలు ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలని దీవిస్తాను. నీ కుటుంబంలో ఎవరి గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు, దేని గురించి కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ 5 ఏళ్లలో ఏ ఏళ్ళకి దెబ్బ తగిలినా ఈ మిగతా ఏళ్ళు బాధపడతాయి కదా. నీ అవయవంలో ఒక్క అవయవం దెబ్బ తగిలితే అన్ని అవయవాలు బాధపడతాయి కదా.
అలానే నీ కుటుంబంలో ఎవరిని కూడా నేను విడిచిపెట్టిన, అందరినీ నేను కరుణిస్తాను, కనికరిస్తాను. ఈ తరములు నా కృప చూపిస్తాను. ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా నేను దీవిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మర్చిపోవచ్చు మన బిడ్డలను, కానీ మన కుటుంబాన్ని మనం మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. అందుకని దేవుడు అంటాడు, నేను నీ తరతరములో నీ పితరులను ఆస్వాదించిన దేవుణ్ణి, నీ బిడ్డలను ఆస్వాదిస్తున్న దేవుణ్ణి. అందుకని ఇస్సాకు గురించి దేవుడు అంటాడు, యాకోబు అబ్రహాము నీకు పుట్టబోయే కుమారుడు వాగ్దాన పుత్రుడు, అతడు వంశముల నుండి ప్రవక్తలు వస్తారు, రాజులు వస్తారు, అద్భుతమైన ఆశీర్వాదాలు, ఇజ్రాయేలును ఏలే వాళ్ళు వస్తారని దేవుడు చెప్పాడండి. అలాగ చెప్పి దేవుడు వారి కుటుంబాలను, వారి వంశాలను ఆస్వాదించిన దేవుడు. ఒకవేళ మనం తృణీకరించబడవచ్చు, ఒకవేళ మన హేళన చేయబడవచ్చు, మన కుటుంబం గురించి, మన గురించి మీ జీవితాలు ఇంతేలే అని ఎక్కిరించబడవచ్చు. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడ అవమానించబడ్డావు అక్కడే నేను లేవనెత్తుతాను. నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలను అనుసరించు, నాతో నువ్వు మిళితమైపోయి ఉండు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి కూడా బాధపడాల్సిన అవసరం, దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను 1000 తరములు కన్నా ఎక్కువగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన మాటను గైకొని, ఆయన ఆజ్ఞలను ప్రేమించేటట్లుగా మనం ఉంటే మనకి ఎటువంటి హాని కలగదు, ఎటువంటి ఇబ్బందులు కలగదు. మన పితరులను ఆశీర్వదించిన దేవుడు మన యొక్క బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా మనకి క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు.